హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ అండ్ ఫ్లో చార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తెలుసుకుందాం. మెయిన్ బిఫోర్ దట్ లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క అడ్వాంటేజ్ తెలుసుకుందాం. సో లూపింగ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఒక ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనుకోండి, హాయ్ అనే మెసేజ్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటే, సో మెయిన్ ప్రింట్ఎఫ్ హాయ్ అనే ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో సపోజ్ ఈ హాయ్ అనే మెసేజ్ అనేది నాకు 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రింట్ఎఫ్ అనేది 100 టైమ్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ 100 టైమ్స్ ప్రింట్ చేయడం చాలా టైం టేకన్ పని కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్ అనేది డూలో ఒక విధంగా ఉంటుంది, డూ వైల్లో ఒక విధంగా ఉంటుంది, ఫర్ లూప్ ఒక విధంగా ఉంటుంది, వైల్ లూప్లో ఒక విధంగా ఉంటుంది. ఓకే, సో డిఫరెన్సెస్ చూసి మనం సిచ్యువేషన్స్ బట్టి ఏ వైల్ కన్వీనియంట్ ఉంటుందో ఆ వైల్ లూప్, ఆ లూపింగ్ స్టేట్మెంట్ అనేది మనం ప్రోగ్రాంలోని రైట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం వైల్ లూప్ చూద్దాం. as include header file, standard input output function io.h. ఓకే, నెక్స్ట్ ఇంటి రిటర్న్ టైప్ అనేది నేను ఇంట్ మెయిన్ అని రాస్తున్నాను. సో ఎప్పుడైతే ఇంట్ అని రాస్తున్నానో ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి దీని యొక్క ఇంటీజర్ టైప్ అని మెన్షన్ చేసింది. ఇంట్ రాసేటప్పుడు మన ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ రిటర్న్ 0 అని కూడా రైట్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ ఏ ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ డేటా టైప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేశాను, ఇనిషియలైజేషన్ చేశాను. నెక్స్ట్ వైల్ ఒక కండిషన్ అప్లై చేస్తున్నాను, ఏ లెస్ దెన్ 10. ఓకే, ఏ లెస్ దెన్ 10. నెక్స్ట్ ఇందులో ప్రింట్ఎఫ్ %d ఓకే కామా ఏ. సో ఏని ది ప్రోగ్రామ్ దేనికోసం అంటే 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి నాకు. ఓకే, దానికోసం ప్రోగ్రామ్ అనేది రైట్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ కదా, సో 1 ఫస్ట్ ప్రింట్ అవ్వాలి, ఆఫ్టర్ దట్స్ 2. సో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇంక్రిమెంట్ వాల్యూ అనేది a++ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ సో ఇక్కడ ఇంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 అని ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ వైడ్ అని మనం మెన్షన్ చేస్తే ఇక్కడ రిటర్న్ అనేది 0, మనం ఈ స్టేట్మెంట్ అనేది రాయవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది, తర్వాత ఇంటీజర్ వాల్యూ 1. సో వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ఎఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎంత ఉంది, సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న ఇప్పుడు ఏ వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అగైన్ ఇంక్రిమెంట్ 2 + 1 3 అవుతుంది. సో ఐ వాల్యూ బికమ్ 3. ఓకే, ఇప్పుడు 3 లెస్ దెన్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కాబట్టి వాల్యూని ప్రింట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటిల్ ఎంతవరకు ఫైనల్గా 4, 5, 6, 7, 8, సో 8 వాల్యూ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయితే 9 అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 9 లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఏ వాల్యూ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఏ వాల్యూ బికమ్స్ 10. సో 10 అనేది చెక్ చేస్తుంది, 10 లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో కండిషన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది. అంటే 1 to 9 వరకు మనకి ఇక్కడ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ 10 కూడా ఇక్కడ ప్రింట్ అవ్వాలి అంటే ఈ కండిషన్లో మనం 2 వేస్లో ఇవ్వచ్చు. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఇవ్వచ్చు, లేదా ఏ లెస్ దెన్ 11. ఈ 2 కండిషన్లో ఏ కండిషన్ మనం అప్లై చేసినా ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 10 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద వైల్ స్టేట్మెంట్ లూపింగ్. సో ఇక్కడ వైల్లోని ఇనిషియలైజేషన్ అంటాం దీన్ని. సో ఇనిషియలైజేషన్ ఆర్ అసైన్మెంట్ అనేది వైల్ పైన మనం ఇనిషియలైజేషన్ చేసాం, ఇక్కడ కండిషన్ చెక్ చేసాం, ఆఫ్టర్ దట్ ప్రింట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ది బాడీలో మనం ఇంక్రిమెంట్ చేసాం. ఓకే, నెక్స్ట్ 10 to
1 ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ప్రింట్ అవ్వాలి అంటే సో ఇక్కడ సింపుల్గా ఏ వాల్యూ 10 ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 1 అని ఇస్తాం. ఇచ్చి ఇప్పుడు మనకి ఏ మైనస్ ఇస్తే అప్పుడు మనకి 10, 9, 8 అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామేటిక్గా రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ డూ వైల్ చూద్దాం. సో వైల్ కండిషన్లో మనం ఏం చేసుకున్న ప్రీవియస్ క్లాస్లో చెప్పిన సింటాక్స్ ప్రకారం ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ట్రూ అయ్యేటప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ వైల్ కండిషన్ ఫాల్స్ అయితే అది టెర్మినేట్ అయిపోయి అవుట్పుట్ అనేది ఏమీ రాదు. ఓకే, నెక్స్ట్ డూ వైల్ చూద్దాం. సో డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే సో వైల్లో మనకి కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. డూ వైల్కి వచ్చేసరికి వన్స్ మనకి డూలో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా వన్స్ మనకి ప్రింట్ అయితే మినిమం ఎగ్జిక్యూషన్ అయితే వన్స్ అయిపోతుంది. ఓకే, సో ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఓకే, డూలో ఇప్పుడు మనకి డూ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ప్రింట్ఎఫ్లో ఏముంది ఏ వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత 10. సో అవుట్పుట్ మనకి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది ఫస్ట్ 10 అనేది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ డిక్రిమెంట్ ఏ వాల్యూ బికమ్స్ 10 ఉంది కదా. సో మైనస్ చేస్తే ఇప్పుడు ఏ వాల్యూ అనేది 9 అవుతుంది. నెక్స్ట్ దెన్ గో టు వైల్ లూప్. వైల్లో కండిషన్ సో ఇక్కడ మనకి జనరల్గా వైల్ మనం వైల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వైల్ అనేది స్టార్టింగ్ రాస్తాము. ఇక్కడ సెమీకోలం పెట్టకూడదు. అక్కడ డూ వైల్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే వైల్ లూప్కి మనం సెమీకోలం యూజ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వైల్ ఇప్పుడు 9 అనేది ఏ వాల్యూ అనేది 9 అయింది. 9 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 10. సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, అదే మనకి వైల్ లూప్లో అయితే ఓన్లీ డూ వైల్ కాకుండా వైల్ లూప్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. డూ వైల్లో మనకి కండిషన్ ఫెయిల్ అయినా అది సక్సెస్ అయినా వన్స్ మాత్రం గ్యారంటీగా మినిమం ఒక ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద డూ వైల్ అండ్ వైల్ లూప్కి డిఫరెన్స్. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ అనేది 1 ఇచ్చాం. ఓకే, ఇంకా ప్రింట్ అనేది ఏం ప్రింట్ చేస్తూ ఇక్కడ ఏ ప్లస్ ఇంక్రిమెంట్ యూజ్ చేసి నెక్స్ట్ వైల్లో కండిషన్ ఏ గ్రేటర్ దెన్ 10. సో ఈ విధంగా ఇచ్చినట్టయితే ఏ వాల్యూ ఇనిషియల్గా 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇట్ విల్ గో టు డూ స్టేట్మెంట్ ప్రింట్ 1 అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ చేస్తే 1 బికమ్స్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 అనేది వైల్ లూప్లో నెక్స్ట్ అగైన్ ఎంటర్ అయ్యి 2 గ్రేటర్ దెన్ 10, 2 లెస్ దెన్ 10. సో కండిషన్ మనకి ట్రూ అయింది కాబట్టి అగైన్ ఇట్ విల్ గో టు దిస్ స్టేట్మెంట్. ఓకే, సో స్టేట్మెంట్కి వెళ్ళి ఇక్కడ ఏని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి సో ఏ బికమ్స్ 3 అవుతుంది. ఇప్పుడు 3 అవుతుంది. 3 అయిన తర్వాత వైల్ లూప్లోకి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ 10. సో కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ గోస్ టు డూ స్టేట్మెంట్ డూ బ్లాక్ అండ్ ప్రింట్ ద ఏ వాల్యూ 3. సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంతవరకు అంటే మన ఏ వాల్యూ అనేది 9 వరకు ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే సో 9 లెస్ దెన్ 10 కాబట్టి. సో 10 వచ్చేసరికి 10 లెస్ దెన్ 10 ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వైల్ అండ్ డూ వైల్ లూప్. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం. బిఫోర్ దట్ సో ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం వైల్ లూప్లోని ఇనిషియలైజేషన్ వైకి బిఫోర్గా మనం ఇనిషియలైజ్ చేసాం. కండిషన్ అనేది వైల్ లూప్లో చేసాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది విత్ ఇన్ ది బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ బ్లాక్లో మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తున్నాం. బట్ ఫర్ లూప్కి వచ్చేసరికి ఈ 3 కండిషన్స్ అనేది ఫర్ లూప్లోనే సింగిల్ లైన్లో ఇస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. as include header file standard input output functions. Okay, void main int మనం ఫస్ట్ డిక్లరేషన్ చేసేది int I, n ఈక్వల్ టు 10. ఓకే, ఐ వాల్యూ n వాల్యూ మనం ఇక్కడ వేరియబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి అవి డిక్లేర్ చేసాం.
నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ఫర్ లూప్. ఓకే, I ఈక్వల్ టు ఇనీషియలైజేషన్ 0, నెక్స్ట్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో వైల్లో అయితే ఇనీషియలైజేషన్ ఒక దగ్గర, కండిషన్ ఒక దగ్గర, వైల్ లూప్లోని ఇంక్రిమెంట్ అనేది బ్లాక్ ఆఫ్లో అంటే డిఫరెంట్ ప్లేస్లో మనం డిక్లేర్ చేస్తాం. బట్ ఫర్ లూప్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ లైన్లో మనం డిక్లేర్ చేసేయచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫర్ లూప్. దట్స్ వై వీఆర్ యూజింగ్ మెయిన్లీ మోస్ట్ ప్రయారిటీ ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో నాకు లావణ్య అనే టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అంటే 10 టైమ్స్. సో ప్రింట్ అయిన ప్రతిసారి నెక్స్ట్ లైన్లో లావణ్య అని రావాలి. సో దానికోసం బ్లాక్ స్లాష్ n పెట్టాను. సో ఇక్కడ మనకు 10 అని మెన్షన్ చేశాం కాబట్టి 10 టైమ్స్ నాకు ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు 10 ఫస్ట్ మనకి ఇనీషియలైజేషన్ I ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు I వాల్యూ ఎంత 0, కండిషన్ చెక్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత 10. సో కండిషన్ ట్రూ అయింది కదా, ట్రూ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది కండిషన్ ట్రూ అయింది కాబట్టి లావణ్య అని అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ప్రింట్ అయిందో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గో టు లాస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంక్రిమెంట్. సో I బికమ్స్ 1, I వాల్యూ ఇప్పుడు బికమ్స్ 1 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ కదా. సో నెక్స్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రింట్ స్టేట్మెంట్ అండ్ అగైన్ ఈ లావణ్య. ఓకే, నెక్స్ట్ అగైన్ ఎప్పుడైతే ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇట్ విల్ గో టు థర్డ్ ఎక్స్ప్రెషన్ 1, 2, 3. సో ఇక్కడ మనకి I వాల్యూ బికమ్స్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ అయింది. సో ఎప్పుడైతే మనకి ఇంక్రిమెంట్ అవుతుందో తర్వాత దాన్ని ఇట్ విల్ చెక్ ది కండిషన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మళ్ళీ వన్స్ అగైన్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా ఎంతవరకు అవుతుందంటే మనకి 10 టైమ్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మనకి టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా 10 టైమ్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో జనరల్ నార్మల్గా వితౌట్ లూపింగ్ అయితే 10 టైమ్స్ మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ఎఫ్ లావణ్య అని మనకి ఏ ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవ్వాలంటే అది 10 టైమ్స్ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఫర్ లూప్కి వచ్చేసరికి వన్స్ మనకి ఎన్ని టైమ్స్ వాల్యూ రావాలో ఆ వాల్యూ అనేది మెన్షన్ చేసేస్తే అన్ని టైమ్స్ ఇటరేషన్స్ అనేది జరిగి డైరెక్ట్గా మనకి 100 అయితే 100, 200 అయితే దాన్ని మనం ఇచ్చే వాల్యూ బట్టి మనకి ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫర్ లూప్. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ పర్పస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో డూ వైల్కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి. థ్యాంక్ యూ.